ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి, ఈరోజు నువ్వు నన్ను తలుచుకుంటూ ఈ దేవరను తాకు, గొప్ప శుభవార్త నీకోసం తెచ్చానమ్మా, స్వీట్లు సిద్ధపరచుకో, కాదని వెనక్కి నెట్టవు కదూ అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారండి. అది ఏ సందేశమైనా కానీ ఖచ్చితంగా అది మనకి మంచి చేసేది అయి ఉంటుంది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి ఈ సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సందేశాన్ని వినడం మొదలు పెట్టండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి. ఇక చాలామంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారు. రీసెంట్గా నేను మీతో చెప్పాను. ఏంటి అంటే కనుక, ఈ మధ్య నా స్నేహితురాలు ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి, అంటే మేము టెంపుల్లో కలిసినప్పుడు తను నా దగ్గరికి వచ్చి, నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను, మొన్నటి వరకు నా భర్త వల్ల ఒక పర్సనల్ విషయంలో నేను చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేశాను, నేను ఈ ప్రాబ్లంని ఎలా క్లియర్ చేసుకోవాలో అర్థం కాక చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నాను. అటువంటి టైంలో నీ వీడియో చూస్తూ ఉండగా నాకు గురువుగారి నెంబర్ అనేది వేసుకొని నెంబర్కి వెంటనే కాల్ చేశాను. గురువుగారు నాతో మాట్లాడారు. నాకున్న సమస్యను మొత్తం కూడా గురువుగారికి వివరించి చెప్పాను. ఆ సమస్య విన్న తర్వాత గురువుగారు వెంటనే ఆ సమస్యకు తగిన పూజలు చేసి వెంటనే నాకు పరిష్కారాన్ని చూపించారు. ఇప్పుడు నా భర్తతో నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పింది. ఆ వార్త విన్న తర్వాత నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఒకరు ఆనందంగా ఉన్నారు అంటే ఈర్ష్య పడే ఎక్కువ మంది ఉన్న ఈ రోజుల్లో నాకు అలా కాదు, ఒకరు సంతోషంగా ఉన్నారు అంటే చాలా సంతోషిస్తాను, చాలా ఆనందంగా అనిపించింది ఇలా తను చెప్పడంతో. అలాగే మీ జీవితంలో కూడా రకరకాల సమస్యలు ఉండవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అప్పుల సమస్యలు, శత్రువుల సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా కానీ గురువుగారు ఆ సమస్యలకు తగిన పూజలు చేసి వెంటనే పరిష్కారాన్ని చూపిస్తారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 995994225552. వెంటనే కాల్ చేసి మీ సమస్యను చెప్పి గురువుగారి ద్వారా పరిష్కారాన్ని పొందండి. ఆలస్యం చేయకుండా బాబాగారి యొక్క సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో మనం తెలుసుకుందాము. బిడ్డ, ఈరోజు నువ్వు నన్ను తలుచుకుంటూ ఈ దేవరను తాకు అని చెప్పి అంటున్నారు. దేవర అంటే ప్రతి ఒక్క ఇంటికి కూడా ఒక అమ్మవారు ఉంటారు. అలా మీ ఇంటి కులదేవత ఎవరైతే ఉన్నారో, అంటే మీ ఇంటి దేవర ఎవరైతే ఉన్నారో ఆ దేవరను అంటే ఆ అమ్మవారిని బాబాగారిని తలుచుకుంటూ బాబాగారు తాకమంటున్నారు. అలా తాకిన తరువాత ఒక గొప్ప శుభవార్తని మన కోసం తీసుకొచ్చి ఇస్తానని చెప్పారు. మనల్ని స్వీట్లు కూడా సిద్ధపరచుకోమన్నారు. బిడ్డ, ఎన్నో కష్టాలతో సతమతమైపోతున్న నీ జీవితంలోకి నీ కష్టకాలమంతా ముగిసిపోయి ఆనందంగా జీవించే రోజులనేవి నీకు మొదలయ్యాయి తల్లి. ఇప్పటి వరకు ఎంతో మనోవేదనను అనుభవించావు, ఎన్నో కష్టాలను చిన్న వయసులోనే అనుభవించావు. ఈ కష్టాలన్నింటినీ కూడా నా నుంచి దూరం అవుతాయి, నేనెప్పుడు ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తాను, అసలు నా జీవితంలో సంతోషం అనేది ఉంటుందా అనే ప్రశ్నార్థకంతో మిగిలిన నీ జీవితానికి ఒక గొప్ప శుభవార్తని తీసుకొని వచ్చాను. ఆ శుభవార్త ఏంటి అంటే కనుక, నువ్వు ఏదైతే నీ జీవితంలో నుంచి ఇది నా నుంచి దూరం అయితే, అది ఈ వస్తువైనా కానీ, లేకపోతే నీలో ఉండే ఆలోచనలైనా కానీ, నీలో ఉండే నెగిటివిటీ అయినా కానీ, నీలో ఉండే అనారోగ్య సమస్యలైనా కానీ, నీలో ఉండే భయాందోళనలు కానీ, అలా ఏవైతే నిన్ను ప్రస్తుతం ఇబ్బంది పెడుతున్నాయో అవి నా నుండి దూరమై వెళ్ళిపోతే నా జీవితం మళ్ళీ కొత్తగా అందంగా ఆనందంగా మొదలు పెడతాను అని చెప్పి అనుకుంటున్నావో, అది నీ నుంచి దూరం చేయడానికే అమ్మవారు నీ దగ్గరికి రాబోతున్నారు. బిడ్డ, ఎప్పుడూ కూడా ఎన్నో కష్టాలను నువ్వు చవిచూసి ఉన్నావు కదా తల్లి. ఈ యొక్క కష్టకాలం అనేది నీకు ఎందుకు వచ్చింది అంటే, అసలు నీ వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళెవరు అని చెప్పి నువ్వు తెలుసుకోవడం కోసం వచ్చింది. అంతేకాకుండా నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఎవరు నీ దగ్గరికి వచ్చి
కన్నీటిని కార్చి ఆ కష్టాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. వాళ్ళే నా వాళ్ళు అని చెప్పి అసలు నీవు గుర్తుపట్టేయడం కోసమే ఈ యొక్క కష్టాలు నిన్ను పలకరించడానికి వచ్చాయి బిడ్డా. అంతేకాదు, ఈ యొక్క కష్టకాలం నీకు మనోధైర్యాన్ని ఇవ్వడానికి, నువ్వు మానసికంగా చాలా చాలా ధైర్యంగా ఉండడానికి వచ్చాయి. అసలు వీటన్నింటికి కూడా సమాధానం నేను చెప్తాను, జాగ్రత్తగా తెలుసుకో. నీకొక కష్టం వచ్చినప్పుడు, నీకొక ఆపద వచ్చినప్పుడు నలుగురు నిన్నే వేలెత్తి చూపించారే కానీ నలుగురు మాట పక్కన పెడితే నీ వాళ్ళే, నీ ఇంట్లో వాళ్ళే, నీకు తోడైన వాళ్ళే నిన్ను ఎన్నో మాటలు అన్నారు. అసలు వీరి కోసం నేను ఇంత చేశాను కదా అంటే, కనీసం కట్టుకున్న భర్త అయినా కానీ తన కోసం నువ్వు ఎంతో చేసి ఉంటావు ఇప్పటి వరకు. కానీ నీకు బాగోలేదు అంటే నోరు తెరిచి నీ భర్త కూడా నిన్ను ఎలా ఉందమ్మా, ఇప్పుడు నీకు తగ్గిందా, ఇప్పుడు నీ హెల్త్ అంతా బాగానే ఉందా, టైంకి నువ్వు ట్యాబ్లెట్లు వేసుకున్నావా, టైంకి ఫుడ్ తిను, ఈ పాలు తాగు, ఈ పండ్లు తిను అని చెప్పి ఏ రోజు కూడా నిన్ను ప్రేమగా నీ పక్కన కూర్చొని మాట్లాడలేదు కదా. ఎందుకంటే వారికి నీ మీద ప్రేమ ఉంటుంది నిజమే, కానీ నీకు వారి మీద ఉన్న ప్రేమ కంటే చాలా తక్కువ అని గుర్తుంచుకో బిడ్డా. ఇదంతా కూడా నీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. నీకు ఎదుటి వారి మీద ప్రేమ 100% ఉంటే వారికి నీ మీద ఉన్న ప్రేమ కేవలం 60% మాత్రమే. అలా అని చెప్పి వారిని నిన్ను దూరం పెట్టమని చెప్పడం లేదు. అసలు వారు నీ మీద 60% చూపిస్తున్నప్పుడు నువ్వు వారి మీద 100% చూపించినా కూడా తప్పులేదు. ఆ ప్రేమ వల్ల నీకు నువ్వు శిక్షను వేసుకొని, నీ మనసుని నువ్వు కష్టపెట్టుకొని, నీకు నువ్వు బాధపడి, నీకు నువ్వే, ఇంకెవరూ కూడా అవసరం లేదు, నీకు నువ్వే శత్రువులాగా మారిపోయి నీ మనసుని కష్టపరుచుకొని ప్రతిసారి కన్నీటితోటి నీ యొక్క శరీరాన్ని, మనస్సుని, మెదడుని అన్నింటినీ కూడా పాడు చేసుకుంటున్నావు. ఇది ఎంతవరకు న్యాయమో ఒక్కసారి ఆలోచించు. నీవు ఇప్పుడు పూర్తిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక, అందరి మీద ప్రేమ చూపించు, అందరి దగ్గర బాధ్యతగా ఉండు, ఎవరికి ఏది ఎంతవరకు చేయాలో అంతవరకు చేసి పెట్టు. అది నీ యొక్క బాధ్యత కాబట్టి ఎక్కడా కూడా ఏ తప్పు చేయవద్దు. అది నీ యొక్క ధర్మం కాబట్టి మరి నువ్వు సంతోషంగా ఉండాలి కదా. మరి ఇన్ని బాధ్యతలు అనేవి నువ్వు ఇంత చక్కగా నెరవేరుస్తున్నప్పుడు నీకు నువ్వే మోసం చేసుకోవడం, నీకు నువ్వే కష్టపెట్టుకోవడం, నిన్ను నువ్వే చంపుకోవడం అనేది ఎంతవరకు కరెక్టో ఒక్కసారి ఆలోచించు తల్లి. కనుకనే వీటన్నింటినీ కూడా నీ మనస్సులో నుంచి తీసివేయడానికే ఈరోజు సాక్షాత్తు నీ ఇంటి కులదైవమే కదిలి వస్తుందమ్మా. తల్లి, ఆ తల్లి ఎన్ని కష్టాలు పడి ఉంటుందో నీకు తెలియదా? సాక్షాత్తు ఆ దైవ స్వరూపాలైన భగవంతుళ్ళే ఎన్ని కష్టాలు అనుభవించారో నీకు తెలీదా? మరి దైవానికే తప్పలేదు కదా తల్లి కష్ట పరిస్థితి నుంచి తప్పించుకోవడం. వారికి తెలియక కాదు కదా, ఎవరి యొక్క వారు అనుభవించాలి కాబట్టే వారికి ఆ కష్టాలు తప్పించుకోవడం నుంచి అనే ఆలోచనే వారికి రాలేదు. ఎందుకంటే ఎవరి యొక్క కర్మఫలం అనేది వారు తప్పకుండా అనుభవించాల్సిందే. తల్లి, ఇది కలికాలం. ఈ కలికాలంలో ఈ జన్మలో చేసిన పాపాలు పుణ్యాలు అనేవి ఈ జన్మలోనే నీకు అక్కడికి వస్తాయి. ఈ జన్మలో నువ్వు ఎవరికి ఎటువంటి చెడు తలపెట్టనప్పుడు ఎదుటివారు మాత్రం నీకు చెడు తలపెట్టాలని చూస్తున్నా, నువ్వు సంతోషంగా ఉంటే చూడలేకపోతున్నా, నువ్వు బాధలో ఉంటే వారు సంతోషపడుతున్నా, నిన్ను మనశ్శాంతి లేకుండా చెయ్యాలని చూసినా, ఎన్ని రకాలుగా వారు ప్రయత్నించినా కూడా నువ్వు
ఒక్కసారి వారి జీవితాలను గమనించి ఉన్నట్లయితే, వారి జీవితాలతో నీ యొక్క జీవితాన్ని పోల్చుకున్నట్లయితే ఖచ్చితంగా వారికంటే నువ్వే చాలా సంతోషంగా ఉన్నావు. వారికంటే నువ్వే తక్కువ కష్టాలను అనుభవిస్తూ ఉన్నావు. వారికంటే నువ్వే చాలా రెట్లు ఆనందంగా ఉన్నావు. ఇవన్నీ కూడా నీవు వారి యొక్క స్థితిగతులను పరిశీలిస్తే వారి మీద నేనే చాలా సంతోషంగా ఉన్నాను అనే భావన అనేది నీ మనసులో కలుగుతుంది. ఎందుకో తెలుసా తల్లి, నువ్వు మంచిదానివి కాబట్టి. ఇప్పుడు నువ్వు కాస్తలో కాస్తైనా ప్రశాంతంగా ఉన్నావు అంటే దానికి కారణం నువ్వు ఎదుటి వారికి ఎప్పుడూ కూడా అన్యాయం చేయలేదు కాబట్టి. బిడ్డా, నువ్వు ఎదుగుతున్నప్పుడు నిన్ను కిందకి లాగే ప్రయత్నాలు ఎన్నిసార్లు ఎంతమంది చేశారో తెలుసా? వారి యొక్క ప్రయత్నాలు నీకు కూడా తెలుసు. కానీ వారు ఆ ప్రయత్నం పట్ల విజయాన్ని పొందారా? ఒక్కసారి ఆలోచించు. వారు చెడ్డవారు కాబట్టి, వారు చేసే పనులు చెడ్డ పనులు కాబట్టి వారి యొక్క ప్రయత్నం ఎప్పుడూ కూడా విజయవంతం అనేదే అవ్వదు. తల్లి, ఇదంతా కూడా నేను నీకు ఎందుకు చెప్తున్నాను అంటే, బిడ్డ, ఇప్పటి వరకు కష్టపడింది చాలు, కష్టాలని అనుభవించింది చాలు, బాధలను పడింది చాలు. అందరూ నీ వాళ్ళే నీ వాళ్ళే నీ వాళ్ళే అని చెప్పి నువ్వు అనుకున్న మాటలు చాలు. ఇప్పటి నుంచి, ఈ క్షణం నుంచి నీకు నువ్వే అని గుర్తుంచుకో. అలా అని చెప్పి నీ బిడ్డలని చూసుకోవద్దు అని చెప్పడం లేదు. నీ భర్త లేదా నీ యొక్క భార్యని చూసుకోవద్దు అని చెప్పడం లేదు. నువ్వు ఏవైనా తప్పుడు పనులు చెయ్యి అని కూడా నేను చెప్పడం లేదు. నేను చెప్పాల్సిందే నీతో చెప్పడానికి వచ్చాను. అదేంటి అంటే కనుక, అందరికంటే కూడా నువ్వు నీకు ముఖ్యం. అందరూ నీతో లేకపోయినా కూడా నీతో పాటు నువ్వు ఎప్పుడూ ఉంటావు కదా తల్లి. నీతో పాటు నీ యొక్క మనసుని ఎప్పుడు మోస్తూనే ఉంటున్నావు కదా తల్లి. అయితే జాగ్రత్తగా విను. నీ యొక్క మనసుని, ఎదుటి వారిని నువ్వు సంతోషపెట్టాలి అనుకున్న ప్రతిసారి కూడా నీ దగ్గరున్న మనసు ఏం పాపం చేసిందని దాన్ని ఎప్పుడు బాధ పెడుతూ ఉన్నావు? ఎన్నిసార్లు నీకు ధైర్యాన్ని చెప్పింది తల్లి నీ మనసు? ఎన్నిసార్లు నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీకు ఓదార్పునిచ్చిందమ్మా నీ మనసు? ఎన్నిసార్లు నీకు ఎప్పుడు కూడా ఏ తోడు ఎవ్వరూ లేకుండా ఉన్నప్పుడు, నువ్వు ఒంటరిగా కుమిలిపోతున్నప్పుడు, ఒంటరిగా గదిలో కూర్చుని ఏడుస్తున్నప్పుడు ఆ మనసే కదా తల్లి నిన్ను మళ్ళీ నువ్వు లేచి కళ్ళు కడుక్కో, నువ్వు లేచి ఒక ముద్ద అన్నం తిను, ఎందుకు ఇలా బాధపడుతున్నావు, ఒక్కసారి నీ మొహం వెళ్ళి అద్దంలో చూసుకో అని చెప్పి ఎన్నిసార్లు నీ మనసు నీకు చెప్పింది? మరి నీ భర్త కంటే లేదా నీ భార్య కంటే, నీ బిడ్డల కంటే నీ మనసు చాలా మంచిది కదా తల్లి. అంత మంచిదైన మనసుని కష్టపెట్టమని చెప్పి నీకు ఎవరు చెప్పారు? ఎందుకు దానికి ఇంత బాధని ఇస్తున్నావు? నీ మనసు నీతో ఉండడం తప్ప, అది లేకపోతే నువ్వు లేవు అని చెప్పి మర్చిపోయావా? అయితే ఇప్పుడు తెలుసుకో, అది ఉంటేనే నువ్వు ఉంటావు, అది ఆనందంగా ఉంటేనే నువ్వు ఆనందంగా ఉంటావు, అది సంతోషంగా ఉంటేనే నువ్వు సంతోషంగా ఉంటావు. అది ఎప్పుడైతే పరిమళిస్తూ, అంటే ఆ మనసు ఎప్పుడైతే ఏ ఆలోచనలు లేకుండా, ఏ బాధలు లేకుండా చాలా తేలికగా ప్రశాంతంగా ఉంటుందో, అప్పుడు ఆ క్షణంలో నీ యొక్క కష్టాలు, కన్నీరు, బాధలు, నష్టాలు, దుఃఖాలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి. నీకు ఇప్పుడు అందరికంటే కూడా ఎవరు ముఖ్యమని చెప్పి నీకు తెలుస్తుంది? నీ మనసే కదా తల్లి. మరి ఆ మనసుని ఈరోజు నుంచి సంతోషంగా ఉంచుకుంటాను అని చెప్పి నాకు ప్రమాణం చేస్తావా? బిడ్డ, ఏ తండ్రైనా కానీ తన బిడ్డ ఆనందంగా ఉంటే చూసి ఆనందంతో ఆ ఇంటిని, ఆ బిడ్డని, ఆ బిడ్డ కన్న పిల్లలను, ఆ బిడ్డ భర్తను లేదా బిడ్డ భార్యను చూసి తండ్రి ఆనందిస్తాడు. కానీ
తనని తాను కాల్చుకుంటూ ఆ వెలుగులో వీరందరూ కూడా రాక్షస ఆనందం పొందుతూ ఉంటే ఏ తండ్రి సంతోషపడతాడమ్మా? ఇన్ని చెప్తున్నాను కదా, మరి నా మీద నీకు కొంచెం కూడా జాలి కలగడం లేదా? ఈ తండ్రి సంతోషంగా ఉండాలి అని చెప్పి నీ మనస్సాక్షికి అనిపించడం లేదా? నీ మనసు ఇప్పుడు చెప్తుంది కదా, నువ్వు ఏదైతే ఇప్పటి వరకు చేశావో అదంతా కూడా తప్పే అని చెప్పి. ఒప్పుకుంటావా? అయితే నాకు చాలా సంతోషం తల్లి. ఎందుకంటే నా బిడ్డ ఇప్పటికైనా తెలుసుకుంది అని చెప్పి, నా బిడ్డ ఇప్పటికైనా కానీ ఆనందంగా ఉంటుంది అని చెప్పి మొట్టమొదటిగా సంతోషపడేది నేనే. తల్లి, ఇక నీ యొక్క కష్టాలు, కన్నీరు ఇవన్నీ కూడా నీ యొక్క ఆలోచనలే తల్లి. ఒక మనిషికి ఆలోచన శక్తికి ఎంతటి శక్తి ఉంటుందో నన్ను చెప్పమంటావా? ఎదుట ఒక పెద్ద సిలిండర్ ఉంది అనుకో, నువ్వు ఆలోచనలతో ఆ సిలిండర్ని పైకి లేపుతున్నా 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 అని చెప్పి నువ్వు 100 సార్లు చెప్తే 101సారి ఆ సిలిండర్ నీకు లెగుస్తూ కనిపిస్తుంది. అంటే అంతటి శక్తి అనేది ఆలోచనలకు ఉంటుంది. దూరంగా ఉండి ఒక వస్తువుని సైతం లేపే అంత శక్తి మనిషి యొక్క ఆలోచనలకి ఉంటుంది. మరి అంతటి బరువైన ఆలోచనలను నీ మనసులో ఎందుకు ఇంకా 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 మోస్తూనే, నిన్ను మోసం చేసుకుంటూనే బ్రతుకుతున్నావు? అయితే ఈరోజు నీ ఇంటి దేవర నీతో ఏం చెప్తుంది అంటే, ఈ క్షణం నుంచి నువ్వు ఆనందంగా ఉండు. మనసులో ఏ ఆలోచనలు పెట్టుకో, కానీ అవి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మాత్రమే. మరి మిగతా టైం అంతా కూడా సంతోషాన్ని పెట్టుకో. ఏది కూడా నెగిటివ్గా ఆలోచించకు. నీకు ఇది జరుగుతుంది 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 అని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా నీకు అదే జరుగుతుంది తల్లి. నాకు ఇది జరగదు, నాకేం కాదు, నేను ధైర్యంగా ఉంటాను, నేను ఖచ్చితంగా ఇప్పుడు చేసే పని చేసే తీరతాను, నా దగ్గర ఆ టాలెంట్ ఉంది, నా దగ్గర ఆ శక్తి ఉంది అని చెప్పి నువ్వు 1కి 10 సార్లు అనుకుంటే ఆ పనిని నువ్వు 10ఓసారి అనుకునే లోపే చేసేస్తావు తల్లి. అంతటి శక్తి నీ యొక్క మనసుకి ఉంటుంది. అది చెడుగా అనుకుంటే చెడుగా చేస్తుంది, మంచిగా అనుకుంటే మంచిగా చేస్తుంది, సంతోషంగా ఉండాలనుకుంటే సంతోషంగా ఉంచుతుంది, బాధతో కుమిలిపోవాలి అనుకుంటే బాధపడేలా చేస్తుంది. ఏది ఏమైనా కూడా అంతా నీ ఆలోచన మీదే ఆధారపడి ఉంటుంది. మరి ఈ క్షణంలో నువ్వు ఒక మాట అనుకోవాలి. అదేంటి అంటే, నేను ఈ క్షణం నుంచి ఆనందంగా ఉంటాను. ఎవ్వరి మీద కంటే అంటే ఇప్పటి వరకు ఎవరైతే నా వాళ్ళు అని చెప్పి అనుకుంటున్నారో వారి పట్ల నేను బాధ్యతను చూపిస్తాను. నా యొక్క రెస్పాన్సిబిలిటీస్ అన్నీ, వారికి చేయాల్సినవన్నీ కూడా కరెక్ట్గా చేసుకొని వారికంటే కూడా ఎక్కువగా నేను నా గురించే ఆలోచించుకుంటాను. ఎంతమంది నన్ను కిందకి లాగాలి అని చెప్పి చూసినా కూడా వారి యొక్క ఆలోచనలకి కూడా నేను చిక్కకుండా చాలా చక్కగా నా దారిలో నేను గర్వంగా నడుస్తాను. నన్ను నేను సంతోషంగా ఉంచుకుంటూ, ఆనందంగా ఉంచుకుంటూ హ్యాపీగా బ్రతుకుతాను అని చెప్పి నీకు నువ్వు మనసుని స్థిరపరచుకొని, ఈ మాట మీదే దృఢంగా సంకల్పించుకొని, ఈ మాట మీదే నిలబడి అది మళ్ళీ నువ్వు నాకు చేసి చూపించాలి. తల్లి, ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని నువ్వు కొలుచుకుంటావు కదా, మరి నీ ఇంటి దేవరే నీ యొక్క దైవ మందిరంలో నీ చేత పూజలు అందించుకోవడానికి సిద్ధంగా ఉంది. ఆ అమ్మవారి ముందు చక్కగా నువ్వు ఈ శ్రావణ శుక్రవారాలప్పుడు దీపాన్ని పెట్టి మనసుని అమ్మవారిని చూసి, తల్లి ఎన్ని కష్టాలు పడ్డావమ్మా నువ్వు, నీకంటే ఎక్కువగా నేనేం పడుతున్నాను తల్లి, నీ యొక్క అంటే నీవు ఏవైతే నాకు కష్టాలను ఇచ్చావో వాటన్నింటిని దూరం చేసి నన్ను సంతోషంగా, ధైర్యంగా, ఆనందంగా ఉంచే శక్తిని నాకు ఇవ్వు తల్లి అని చెప్పి నువ్వు ఖచ్చితంగా సంకల్పించుకుంటే ఆ తల్లి నీ కోసం ఏదైనా చేస్తుందమ్మా. ఆ తల్లి మీద భారాన్ని వదిలేసే, నా మీద నమ్మకాన్ని వదిలేసే, మనసుని తేలికగా ఉంచుకో, ప్రశాంతంగా ఉంచుకో, అంతా సర్దుకుంటుంది. అంతా కూడా నీకు నచ్చినట్లు, నీకు అనుకూలంగా, నీకు ఇష్టమైనట్లుగా జరుగుతుంది. సరేనా? అర్థమైందా? ఈ బాబా చెప్పిన మాటలు నీకు అర్థమయ్యాయి కదా? నీకు అర్థమయ్యాయి అని చెప్పి నేను ఆశిస్తున్నానమ్మా అని చెప్పి
ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. మరి ఇదైతే నిజంగా స్వీట్లు పంచుకునే అంత సందేశమే కదా! మరి మన మనస్సుకి అంటే మన మనస్సు సంతోషంగా ఉండడం కంటే, మనకు ఇంతకంటే పెద్ద వరం ఇంకేం కావాలి? మనసు రోజు సంతోషంగా ఉంటే మనం ప్రతిరోజు ఆనందంగానే ఉంటాం కదా! అలా ఎలా ఉండాలో ఈరోజు బాబాగారు మనకి చెప్పారు. మరి ఈ సందేశం ఖచ్చితంగా మన యొక్క ఆ నడవడిక అనేది మార్చడానికి అని చెప్పి నేనైతే అనుకొని, నమ్ముకొని నేను ఈ సందేశం మీదనే నిలబడుతున్నాను. మరి ఈ సందేశం మీకు కూడా అలాగే అనిపిస్తే, నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్‌లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి. మీ ఇంట అంటే మీ ఇంటి దేవర అమ్మవారు ఎవరైతే ఉంటారో వారి పేరు కూడా కామెంట్ సెక్షన్‌లో టైప్ చేయండి. మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా బాబా యొక్క ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.